మనకు మన దేశానికి ప్రతిరోజు ఎంత ముడి చమురు వస్తూ ఉన్నది? ఈ యుద్ధం ప్రారంభమైన 24 గంటల్లో ఎంత వచ్చింది అసలు రావట్లేదా? అంటే బేసికల్గా మనం అంటే ఆనెస్ట్గా మాట్లాడుకోవాలనుకుంటే మనం బ్యారెల్ లెక్కల్లో నేను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనకు సామాన్యులు కూడా అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా 36% ఆఫ్ ది ఆయిల్ అనేది ఇమీడియట్గా ఆగిపోయినట్టుగా మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే కనుక కొనసాగితే మనకు దాదాపుగా 83% ఆఫ్ ది ఆయిల్కి సంబంధించిన అంశాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. 83%. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర నిల్వలు ఉన్నాయి. రష్యా నుంచి పెట్రోల్ తీసుకునే అవకాశం లేదు, మనం ఆపేసాం ఆల్రెడీ. తర్వాత ఇక మిగతా చిన్న చిన్న దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. వెనుజులాతోటి మనం ఆయిల్ కనుక తెప్పించుకునే ప్రయత్నం చేస్తే మొట్టమొదటిసారిగా వెనుజులా మనకు భౌగోళికంగా చాలా దూరంగా ఉన్న ప్రాంతం అది. అవును, అక్కడ నుంచి ఇక్కడికి ఆయిల్ రావడానికి చాలా టైం పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి. నెంబర్ 3. నెంబర్ 3 ఏంటంటే ఇప్పుడు మనం కంఫర్టబుల్గా ఒక బ్యారెల్ని $66 తీసుకునే ప్రయత్నం చేస్తాం. అది ఇప్పుడు $78 చేరింది. భవిష్యత్తులో అది $100 చేరే అవకాశం ఉంది. ఈ ధరను సామాన్య ప్రజలైన భారతీయులు భరించే అవకాశం లేదు. మరో కీలకమైన విషయం చెప్తాను నేను. ఈరోజు వెండి ఎగుమతుల్లో భారతదేశం అనేది ప్రధానంగా డిపెండ్ అవుతున్న, అంటే ప్రధానంగా వెండి ఎగుమతులు చేసుకున్న దేశం భారతదేశం. ఈ దిగుమతులు మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం అంటే UAE నుంచి చేస్తున్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేస్తున్నాం. బంగారం వెండి రెండు, ప్రధానంగా వెండి బంగారం కూడా చెప్తాను. వెండి ఎక్కువగా UAE నుంచి వస్తుంది. వెండి మొత్తం ఆగిపోతుంది. బహుశా ఆ వెండి భవిష్యత్తులో ఇట్లే కానీ జరిగితే బంగారం ధరను మించిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బంగారం కంటే వెండి ధరలు పెరగవచ్చు. ఎందుకంటే మనకు వెండికి ఏకైక రిసోర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే. ఓకే. ఇక బంగారం విషయానికి వస్తే బంగారాన్ని మనము సేమ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, అట్లాగే మనము దక్షిణ ఆఫ్రికాలో కూడా విపరీతంగా వెండి దొరుకుతూ ఉంది. అట్లాగే స్విట్జర్లాండ్ నుంచి తెప్పించుకుంటున్నాం మనం. స్విట్జర్లాండ్ నుంచి అట్లాగే దక్షిణ ఆఫ్రికా నుంచి మనకు బంగారం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ గల్ఫ్ దేశాల నుంచి వస్తే బంగారం ఏదైతుందో, ప్రధానంగా UAEకి సంబంధించిన బంగారం ఏదైతుందో, కానీ మన భారతదేశంలో సూట్ అయ్యే బంగారం సంబంధించిన రెఫరెన్స్ అన్నీ కూడా UAEలో ఉన్నాయి. ఎందుకోసం అంటే బంగారం నుంచి మనం ఎక్కువగా వెస్టల్ కోస్ట్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం మనం. అంటే ఈరోజు మనకు కనిపించే గోవా, ముంబాయి ఇవి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తూ ఉంటాయి బంగారానికి సంబంధించిన దిగుమతులను తీసుకోవడంలో. కాబట్టి UAE నుంచి వచ్చే బంగారం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. ఒకవేళ UAE నుంచి మార్గాలు కనుక మూతపడితే బంగారం మీద మనము సౌత్ ఆఫ్రికా మీద కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మనం బంగారం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. స్విట్జర్లాండ్ నుంచి కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ధర తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ UAEకి సంబంధించిన బంగారం నుంచి బంగారం ఆగిపోతే బంగారం ధరలు కూడా రెక్కలు వస్తాయి. అంటే ఎంత పెరగవచ్చు అనేది దాదాపుగా దూరం అవుతుంది. నాకు మిత్రులుగా ఉన్న బంగారానికి సంబంధించిన చాలా టాప్ లెవెల్ బిజినెస్ పీపుల్ తోటి నేను ఫోన్లో మాట్లాడాను ఇన్ఫర్మేషన్ కోసం, డిబేట్లలో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు అది ఈరోజు లెక్క ప్రకారము 1,76,000 ఉంది. అంటే ₹13,000 పెరిగింది 24 గంటల్లో. 13,000 24 గంటల్లో పెరిగింది. ఇది బహుశా 2 లక్షల రూపాయలను క్రాస్ అయ్యే అవకాశం ఉందనేది చెప్తున్నారు. తులం బంగారం 2 lakhs క్రాస్ అయ్యే అవకాశం ఉంది. వెండి ధర మీద నాకు ఎగ్జాక్ట్లీ అప్రాపరేట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వెండి ధర డబుల్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అన్నట్టు. ఎందుకోసంటే వెండికి మనకు వేరే రిసోర్సెస్ లేదు కాబట్టి బంగారం వెండి మీద ఇమీడియట్గా ప్రభావం పడుతుంది. దాంతోపాటు ఇంకొన్ని మెటల్స్ ఉన్నాయి. ఆ మెటల్స్ మీద ప్రభావం పడుతుంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ మీద ప్రభావం పడితే ఇంటర్నల్గా ఏమవుతుందంటే విపరీతంగా చమురు ధరలు పెరిగినప్పుడు అన్ని వస్తువులు, ఎందుకంటే మన వ్యవస్థనే ఆయిల్ ఆధారిత వ్యవస్థ, ఇక్కడ మన సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునే టెక్నాలజీని డెవలప్ చేసుకోలేదు. అట్లాగే మనకు విండ్ వేవ్స్ అంటే సముద్రం నుంచి వచ్చే అలల నుంచి మనం తీసుకునే ప్రయత్నం లేదు. ఇది మనకి సీ వేవ్స్ నుంచి తీసుకునేది లేదు. విండ్ వేవ్స్ అంటే గాలి మరల ద్వారా పరిమితంగా ఉన్నాయి, చాలా అది ఎక్కడ సరిపోదు, 1% కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ ఆధారిత వ్యవస్థగా ఉండే భారతదేశం మాత్రం ఈ సంక్షోభాన్ని మనకు ప్రమేయం లేకుండా మనం న్యూట్రల్గా ఉన్నా, మౌనంగా లేకున్నా ఈ ప్రభావం నుంచి మాత్రం తప్పించుకోలేము మనం. బహుశా అంటే నేను మళ్ళీ వెండి బంగారం దగ్గరికి వస్తాను. వెండి బంగారం ధరలు ఇవాళ పెరుగుతున్నాయి కదా, మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందా లేదా అక్కడిని స్థిరంగా ఉంటాయి? నాకు తెలిసి ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు బుచ్చన్న గారు. ఈ సంక్షోభం దీర్ఘకాలంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే సపోజ్ ఇంకొక వారం తర్వాత కూడా ఇప్పుడు ట్రంప్ గారే స్వయంగా ప్రకటించారు, ఆయన గారు యుద్ధాన్ని ఆరంభించింది. యుద్ధాన్ని ముగింపు చేయడం కూడా ఆయన చేతుల్లోనే ఉంది కదా. కాబట్టి ఏంటంటే కనీసం 4 నుంచి 5 వారాలు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని ట్రంపే స్వయంగా ప్రకటించారు. అంటే ఆయన అంతకాలం యుద్ధం చేయాలనుకున్నాడు అంతే. అంటే ఆయన అనౌన్స్ చేశారు 4 నుంచి 5 వారాలు. అంటే అంతర్జాతీయ విపణిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే స్టాక్ మార్కెట్ పడేల కుప్పకూలిపోయే ఈ ప్రస్తుత కాలంలో ఒక నెల రోజుల యుద్ధం, నెల 15 రోజుల యుద్ధం, అంటే దాదాపు 45 రోజుల యుద్ధం ఆయన చెప్పినట్టు 5 వారాలు 6 వారాలు అనుకుంటే ప్రపంచం ఎకానమీని కుదేలు చేసే అవకాశం ఉంది.
ఇప్పుడు వెండి బంగారం ధరలు ఈ వ్యవస్థ అంతా సెటిల్ అయిపోయి మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది మారకం అనేది మామూలు పరిస్థితికి వచ్చినాక మాత్రమే కిందికి దిగే అవకాశం ఉన్నది. బహుశా నాకు తెలిసి దీని ప్రభావము ఎంత తక్కువ అంచనా వేసినా ఒకవేళ యుద్ధం కనుక మనం అనుకున్నట్టుగా నెల 10 రోజులు ముగిలితే ఒక 1 ఇయర్ దాకా, ఒక సంవత్సరం వరకు ఈ ప్రభావం ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. 1 ఇయర్ దాకా. 1 ఇయర్ దాకా ఉండే అవకాశం కనిపిస్తుంది.